వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 26వ తారీఖు ఆదివారం నుంచి మే 2వ తేదీ శనివారం వరకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ఏమంత అనుకూలకంగా కనిపించడం లేదు. ముఖ్యంగా ఇటు అష్టమ స్థానంలో ఉన్న గత కొద్ది నెలలుగా గురుడు సంచారం వల్ల అయితేనేమి, తర్వాత ఇప్పుడు మరి అష్టమ స్థానంలోకి చేరిన శుక్రుడు వల్ల అయితేనేమి, ఇలా ఏదో రకంగా వీరికి మానసికంగా ఎంతో కొంత ప్రశాంతత లేని పరిస్థితి ఈ వారంలో కూడా కనిపిస్తోంది. వీరికి ఏదైనా సరే కొంత అదృష్టం పట్టడం కానీ, ఇప్పుడు ఎదురవుతున్న సమస్యల నుంచి ఎక్కువ శాతం ఊరట లభించడానికి కానీ, మరి ఇంచుమించుగా జూన్ వరకు ఎదురు చూడక తప్పని పరిస్థితి అయితే లేకపోలేదు. అయితే ఆర్థికంగా మాత్రం అష్టమ స్థానంలో ఉన్న గురుడు వల్ల అప్పైనా సొప్పైనా సరే సమస్యల నుంచి తాత్కాలికంగా బయటపడటం అనేది అయితే ఉంటుంది. కానీ ఎంతసేపు ఇలా అప్పులకి పరిగెడుతూ ఉండటం, బాగా మనం ఏదైనా సరే ఎంతో కొంత మన యొక్క కోరికలన్నీ తగ్గించుకుని ముందుకెళ్తూ ఉండటం, ఇది మీకు గత ఇంచుమించుగా 2 ఏళ్ళుగా ఎదురవుతున్న పరిణామం. అందుకని ఇక్కడ ఒక రకమైన బాధతోనూ, ఏ లోపల ఒక రకమైన ఆందోళనతోనూ ముందుకెళ్ళే పరిస్థితి కనుక వృశ్చిక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తోంది. ఇక కొత్తగా ఏదైనా సరే వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ వారం పెద్దగా చెప్పుకోదగిన ఆశించినంత శుభ ఫలితాలు అయితే లేవు. ఇక భార్యాభర్తల మధ్య కూడా ఏవైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. ఒకరికొకరు ఏదైనా సరే కలహించుకునే పరిస్థితులు కానీ, ఒకరి ముందు ఒకరు దోషిగా నిలబడవలసిన పరిస్థితులు కానీ ఎదురవటం అనేది కూడా ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. సంతానపరంగా ఎంత జాగ్రత్తగా ఉందాము, బెంగ లేకుండా ఉందాము, ఆలోచన లేకుండా ఉందాము అని ఎంత అనుకున్నప్పటికీ కూడా సంతానం యొక్క ప్రవర్తన కూడా మిమ్మల్ని బాధ పెట్టడం అనేది అయితే జరుగుతుంది. ఇక కాకపోతే ఈ వారం మనకి ఏదైనా సరే కొంతవరకు సానుకూలమైన అంశం ఏంటి అంటే కనుక, ఇల్లులు కానీ ఏదైనా సరే గృహ నిర్మాణాలు చేయాలి అనుకున్నా, లేదా గృహ రుణాల కోసం మీరు ప్రయత్నిస్తున్నా, వాటికి సంబంధించిన అంశాల్లో మాత్రం ఎంతో కొంత పురోభివృద్ధి రావటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మరి జీవిత బీమా రంగంలో ఉన్నవారికి కానీ, తర్వాత మరి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, అలాగే వ్యాపార లావాదేవీలు ఎక్కువగా జరిగే వ్యాపార సంస్థలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి ఈ వారం ఎక్కువగా ఊరట లభించడం అనేది అయితే జరుగుతుంది. ఇక ఎవరైతే మరి ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యాపారంలో ఉన్నా, లేదా ఆ వృత్తుల్లో ఉన్నా ఏదైనా సరే అపనిందల పాలయ్యే పరిస్థితి లేకపోలేదు. తమ యొక్క విద్యార్థుల విషయంలో ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది కూడా చెప్పదగిన సూచన. మొత్తం మీద చూసినట్టయితే కనుక వృశ్చిక రాశి వారికి ఎక్కువగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఏదో బయటపడ్డామా అంటే బయటపడ్డాం, ఏదో తిన్నామా అంటే ఏదో తిన్నాం, ఏదో తిరిగామా అంటే తిరిగామన్నట్టే ఉంటుంది తప్ప మరీ ఆశించినంత ఆనందకరమైన, సంతృప్తికరమైన పరిస్థితులు అయితే కనుక పెద్దగా ఈ వారంలో అయితే కనిపించడం లేదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారు ఉన్నంతలో అనుకూలమైన ఫలితాలు పొందడం కోసం ఎక్కువగా సూర్యుడికి సంబంధించిన ఆరాధన చేసుకున్నట్టయితే కనుక ఎంతో కొంత ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. అవకాశం ఉంటే కనుక ప్రతిరోజు కూడా సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ చదువుకోవటం అనేది ఉత్తమం. లేదు ఇవేమీ కుదరవు అనుకుంటే కనుక వారు స్నానం చేసే నీటిలో ప్రతిరోజు కూడా కొద్దిగా రోజ్ వాటర్ కలిపి స్నానం చేసినట్టయితే కనుక ఎంతో కొంత ఊరట లభించడానికి ఆస్కారం ఉంటుంది.